హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా రోజులైంది కదండి వీడియో పెట్టి. ఈ మధ్య అయితే అవ్వడం లేదండి వీడియో అనేవి అప్లోడ్ చేయడం. వీడియోస్ అయితే చేస్తున్నాను, బట్ ఎడిట్ చేయడానికి టైం అయితే ఉండడం లేదనమాట. నిన్న మార్నింగ్ అయితే పూజ అంతా కంప్లీట్ చేస్తాను. మార్నింగ్ నుంచి వ్లాగ్ ఏం తీయలేదనమాట. నిన్న నైట్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా మూవీకి అయితే వెళ్ళాం అనమాట. సమంత గారి మూవీ అండి, మా ఇంటి బంగారం. మూవీ అయితే చాలా బాగుంది. చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను, కానీ అంతా రివర్స్ అయిందనమాట. మూవీ పరంగా అయితే నేను 100/100 ఇచ్చేస్తానమాట. ఎందుకంటే మూవీ చాలా బాగుంది, కానీ థియేటర్ మెయింటెనెన్స్ అవి మాత్రం చాలా ఇరిటేటింగ్గా అనిపించిందండి. చాలా చిరాకు కూడా వేసిందనమాట. 7:15కి షో అయితే వాళ్ళు వేసేసరికల్లా 7:45 అయింది. చిన్నపిల్లలతో అందరూ బయట ఉండడం, చాలా ఇబ్బంది పడిపోయామండి. బయట చాలాసేపు బయటే ఉండిపోయాం అనమాట. థియేటర్ అయితే మంచి థియేటర్ అండి, ఎస్విసి. కానీ ఇప్పుడు మెయింటెనెన్స్ అయితే అసలు బాగాలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇది వరకు వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడైతే నాకు అసలు నచ్చలేదనమాట. మెయింటెనెన్స్ అయితే ఏం బాగాలేదు. ఏసీ కూడా వేయలేదనమాట. వాళ్ళు టికెట్ మాత్రం ఏమీ తగ్గించలేదండి, ఎక్కువే పెట్టారు. బట్ మెయింటెనెన్స్ అయితే ఏం బాగాలేదు. మూవీ మాత్రం చాలా బాగుంది. ఎవరైతే చూడలేని వాళ్ళు ఉంటారో తప్పకుండా వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన మూవీ అనమాట. మేమైతే లోపలికి వెళ్ళిపోయామన్నమాట. మూవీ స్టార్ట్ అయిపోయిందండి. చాలా ఈగర్గా నేను వెయిట్ చేస్తాను ఈ మూవీ చూద్దామని. నాకు ఎందుకో చూడాలనిపించింది. ఎందుకంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, దట్టు ఒక అమ్మాయి ఎలా ఉండాలనేది చాలా బాగా చూపించారండి. బాగుందైతే. ఎవరైతే చూడలేని వాళ్ళు ఉంటారో తప్పకుండా వెళ్ళి మూవీ అయితే ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కానీ మంచి థియేటర్ చూసుకొని వెళ్ళండి. నాకైతే నిన్న చాలా డిసప్పాయింట్ అయ్యానండి. ఎంత చిరాకేసిందో, త్వరగా వెళ్ళిపోదాం అన్నట్టుగా అనిపించింది. కానీ మూవీ మాత్రం చాలా చాలా బాగుందండి. క్లైమాక్స్ అయితే అల్టిమేట్గా ఉంది. అసలు లేడీ ఓరియంటెడ్ మూవీ ఇంత బాగా చూడడం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకు బాగా నచ్చింది మూవీ. మంచిగా ఎంజాయ్ చేసాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగే లేచి క్లీన్ చేసుకున్నాను, ఎందుకంటే వచ్చేసరికి నైట్ అయిపోయిందండి, బాగా లేట్ అయిపోయింది. సో మార్నింగ్ క్లీన్ చేసుకుందాం కదా అని వదిలేసాను అనమాట. తర్వాత ఏంటంటే లంచ్లోకి వచ్చేస్తే ఇవాళ పొంగల్ చేస్తున్నానండి. పొంగల్తో పాటు దద్దోజనం చేస్తున్నాను, ఎందుకంటే హస్బెండ్ గుడికి వెళ్ళారనమాట, సుబ్రహ్మణ్య స్వామి గుడికి. సో అందుకోసమని ఈరోజు ఏంటంటే ఆయిల్ అది యూజ్ చేయను. తర్వాత కందిపప్పు కూడా తినకూడదనమాట. సో అందుకని తన కోసం సింపుల్గా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి ఏమో దోశలు వేస్తున్నాను అనమాట. ఈ దోశలు కూడా తక్కువ నెయ్యి వేసి వేస్తానన్నమాట. చాలా బాగుంటాయండి. అంటే ఎక్కువ క్వాంటిటీలో వేయను, కొంచెం కొంచెంగా వేస్తానన్నమాట నెయ్యి అనేది. దోశ బ్యాటర్ అనేది నైటే రెడీ చేసేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ అది వేసేసి మిక్స్ చేసేసుకున్నాను. దానికి కాంబినేషన్గా పల్లీ చట్నీ చేస్తున్నాను. అంటే ఆయిల్ యూజ్ చేయకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. పల్లీలు ముందుగా వేయించేసుకొని, తర్వాత ఏంటంటే ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం చింతపండు అనేది వాటర్లో బాయిల్ చేయాలన్నమాట. ఎప్పుడైనా మనం కార్తీక మాసం టైంలోని మనం ఉల్లి వెల్లుల్లి తినం కదండి, ఆ టైంలోని ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి. అంటే మనం దీనికి ఆయిల్ యూజ్ చేయక్కర్లేదు, తర్వాత ఉల్లి వెల్లుల్లి అవసరం లేదనమాట. యాక్చువల్గా పల్లి చట్నీలు ఉల్లిపాయ వేసుకోము, కానీ వెల్లుల్లి యూజ్ చేస్తాం కదా. సో అలా చేసుకునే చట్నీ అనమాట, చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ మేడ్ వచ్చేసే టైం అయిందనేసి మొత్తం ఆ సామాన్లన్నీ సర్దేస్తున్నాను అనమాట. ఇంకో పక్క ఏంటంటే చట్నీ కోసం తాలింపు వేస్తున్నాను. ఆ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చింతపండు మరిగిపోయిన తర్వాత మిక్సీ చేసేయడమేనండి, సాల్ట్ వేసి. తర్వాత తాలింపు వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేసేసుకోవడమే. నెయ్యితోనే తాలింపు వేస్తానండి, ఎందుకంటే ఆయిల్ అయితే తినకూడదనమాట. ఇక్కడ అలా చెప్తారు, ఇక్కడ గుళ్ళోని. ఇంకొక దగ్గర గుళ్ళోనైతే ఉల్లి వెల్లుల్లి తినొద్దు అంటారనమాట. ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది కదండి. మనం వాళ్ళు చెప్పేది ఫాలో అయితే మంచిది కదా. సో ఇవాళ మార్నింగ్ మేము వెళ్దాం అనుకున్నాం గుడికి, నాకు అవ్వలేదనమాట. హస్బెండ్ని వెళ్ళొచ్చేమన్నాను, తను వెళ్ళారు. సో తన కోసమైతే నేను లంచ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను.
చట్నీ అన్నీ కొంచెమే చేస్తాను తన కోసమే అనమాట. చట్నీ చేసేసాను. తను వచ్చేసేలోపు తనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేయాలి. బ్రేక్‌ఫాస్ట్ కూడా కంప్లీట్ చేయాలి. అందుకు చాలా ఫాస్ట్‌గా చేశానండి. ఆ తర్వాత చట్నీ అయిపోయింది కదా! ఇప్పుడేంటంటే రైస్ ఆల్రెడీ నేను బాయిల్ చేశానండి. పప్పును, బియ్యం కలిపి రైస్ కుక్కర్‌లో పెట్టాను. దాంతో పాటు కొంచెం రైస్ పెట్టాను దద్దోజనంకి. అంటే ఇవాళ సాత్వికంగా తినాలనమాట. అంటే ఎక్కువ మైల్డ్‌గా తినాలి ఫుడ్ అనేది. కారము, ఆయిలు అన్నీ తగ్గించి తినాలి. తర్వాత ఏంటంటే తాలింపు వేస్తున్నానండి దద్దోజనంకి. ఇంగువ, ఆవాలు, జీలకర్ర. తర్వాత ఏంటంటే ఇది దద్దోజనం కాదు, పొంగల్‌కి ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు వేశాను. ఆల్రెడీ పప్పు బియ్యం ఉడికించాను కదండీ! నెయ్యితోనే తాలింపండి ఎంత కమ్మగా ఉంటదో. దాంతో పాటు మిరియాలు కూడా వేశాను. మనకి ఎంత స్పైస్ కావాలంటే అంత మిరియాలు వేసుకోవాలనమాట. నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను మిరియాలు దంచుకొని. ఎంత వచ్చిందో తెలుసా అండి! ఇది ఫ్రై అంటే మనకి మంచిగా కలుపుతా ఉన్నప్పుడే తాలింపు వేస్తున్నప్పుడు మంచి గమగమ వాసన వస్తదనమాట. కమ్మని వాసన. చక్కగా నెయ్యి వేసుకొని హ్యాపీగా తినొచ్చనమాట. మనకి ప్రశాంతంగా ఉంటదండి స్టమక్‌కి ఇలాంటి ఫుడ్ తిన్న రోజు. మనం నాన్ వెజ్ అనుకుంటాం గానీ అది మన టేస్ట్‌కే తప్ప ఇలాంటి ఫుడ్స్ అనేవి మన టేస్ట్ బడ్స్‌కి ప్రాణం వస్తుందనమాట. అంత బావుంటదండి. ప్రశాంతంగా ఉంటదనమాట. ఈలోపే ట్రైపాడ్ పడిపోయింది. ఏం లేదు. నేను వీడియో తీస్తున్నానండి. ఈలోపు స్టాండ్‌తో పాటు మొబైలు, ట్రైపాడ్ 2 పడిపోయాయనమాట. ఇలా నేను ఎన్ని విరిచానో నాకే తెలీదు. ఆ తర్వాత ఏంటి కంప్లీట్ అయిపోయిందండి తాలింపు వేయడం. ఒక్కొక్కసారి అలాగే జరుగుతది. ఆ తర్వాత దాని మీద మంచిగా నెయ్యి వేసుకొని ఆ పక్కన పెట్టేసాననమాట. ఇది కొంచెం మెత్తగానే ఉంటదండి. తర్వాత ఏంటంటే దద్దోజనం చేస్తున్నాను. చెప్పాను కదండీ! చాలా ప్రశాంతంగా ఉంటది ఫుడ్ అయితే మాత్రం. దాంతో పాటు కొంచెం పల్లి చట్నీ అనేది గట్టి చట్నీ తీసి పక్కన పెట్టాను. ఎందుకంటే నంచుకోవడానికి బావుంటది కదా! అప్పడాలు వేయించొచ్చు. కానీ నెయ్యతో బాగోదు కదా! సో, అందుకని నేను పల్లి చట్నీ పెట్టాను నంచుకోవడం కోసం. ఆ తర్వాత ఏంటంటే దద్దోజనం కోసం అన్నం అనేది మెత్తగా బాయిల్ చేసుకొని దాంట్లో కొంచెం పాలు, పెరుగు వేసుకొని, ఉప్పు వేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి తాలింపు వేస్తున్నానండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి మీకు కావాలంటే అల్లం ముక్కలు వేసుకోవచ్చు. నేను మర్చిపోయానండి అల్లం వేయడం. దాంతోపాటు కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చనమాట. చాలా ప్రశాంతంగా ఉంటదండి ఇలాంటి ఫుడ్ తింటే. లంచ్ కోసమైతే నేను ప్రిపేర్ చేసేసాననమాట. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రై అనేది కలర్ మరీ డార్క్‌గా అయిపోకూడదండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే, మనం ఈ తాలింపు అనేది ఆ దద్దోజనంలో మిక్స్ చేసుకుంటే చాలా కమ్మని వాసన చాలా బావుంటదండి. టేస్ట్ ఒక్కొక్కసారి ఇలాంటివి మనం చెప్పలేమండి. అంత బావుంటాయన్నమాట ఇలాంటి ఫుడ్స్ అనేవి. ఏదైనా ప్రసాదాలు కదండీ! ఎక్కువ గుడిలోని ఇలాంటి ప్రసాదాలు పెడతారు కదా! ఇవి టేస్ట్ అయితే అల్టిమేట్‌గా ఉంటాయన్నమాట. చక్కగా తాలింపు వేగిపోయింది. కొంచెం ఇంగువ వేశాను మంచి వాసన కోసం. ఆ తర్వాత ఏంటంటే కరివేపాకు కూడా వేసేసాననమాట. కరివేపాకు అనేది చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి, మనకు మధ్య మధ్యలో తగులుతా ఉన్నా బావుంటదనమాట. మంచిగా తాలింపు వేగిపోయింది కదా! ఇప్పుడు ఆల్రెడీ మనం కలిపి పెట్టించుకున్నాం కదా పెరుగు రైస్‌లోని అందులో వేసేసి కలిపేసాననమాట. నాకేంటంటే టెన్షను ఈలోపు హస్బెండ్ వచ్చేస్తారు. నేను లేట్ చేస్తే మాత్రం ఆయన ఊరుకోరండి. ఆయన లేట్ చేసినా పర్వాలేదనమాట. నేను అందుకని తను అడగకముందే నేను ఫాస్ట్‌గా ప్రిపేర్ చేస్తాను. తనొచ్చేలోపు లంచ్ అయితే ప్రిపేర్ చేసేసానండి. ఈలోగా వచ్చేసారు. అదే అడుగుతున్నాను తినేస్తారా? పట్టుకెళ్తారా? అనేసి. తినేస్తాను అన్నారు. అప్పటికే టైం అయిపోతుంది. ఫాస్ట్‌గా దోసలు వేసేసానండి. ఒక్కొక్కసారి ఏంటవుతదో తెలుసా అండి? దోసలు సరిగ్గా రావు. ఫస్ట్ దోస అయితే అస్సలు రాదండి. నాకైతే ఒక్కొక్కసారి కంగారుగా చేస్తాను చూసారా? అప్పుడైతే షేప్ సరిగ్గా రావండి. ప్రశాంతంగా, కామ్‌గా ఉంటాను చూసారా? అప్పుడైతే నీట్‌గా వస్తాయి దోసలనేవి. కానీ క్రిస్పీగా వచ్చాయి. కానీ మధ్య మధ్యలో కట్ అయిపోయి ఫాస్ట్‌గా చేశాను కదా! ఎందుకోనండి మార్నింగ్ అనేది చాలా హరీబరీ అయిపోద్దండి. లంచ్ ప్రిపేర్ చేయడం, బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయడం అంటే చాలా ఫాస్ట్ అవుతది. చెప్పాను కదండీ! ఆయిల్ అయితే యూజ్ చేయను ఇవాళ. ఓన్లీ నెయ్యితోటే చేస్తాననమాట. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యే అనమాట. సో, చూసారా దోస అన్నది అంటే మనం ఏదైనా పని చేసినా ఈ దోసనే కాదు ఏ పని చేసినా ప్రశాంతంగా చేసామనుకోండి కరెక్ట్‌గా వస్తది. గాబరాగా చేస్తే ఇలాగే అవుతాయి చూసారా? సైడ్ ముక్కలన్నీ ఊడిపోయాయనమాట. చట్నీ ప్రిపేర్ చేసేసాను.
ఈలోగా హస్బెండ్కి చెప్పాను, మీరు రెడీ అయిపోండి, నేను బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేస్తాను అనేసి. ఈలోపు ఏంటంటే క్యారేజ్ అంటే లంచ్ బాక్స్ అనేది కూడా రెడీ చేసేయాలి కదండి. తను వెళ్ళేలోపు అన్నీ ప్రిపేర్ చేసేస్తాననమాట. కూర్చున్నారు రెడీగా. నేనైతే బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాను. అదే అంటున్నారు, నువ్వు ఇవన్నీ సెట్ చేసి పెట్టేలాగా నేను సాయంత్రం వెళ్తానని అంటున్నారనమాట. ఒక్కొక్కసారి అలా కామెడీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే రెడీ అయిపోయింది. చెప్పాను కదండి, కొంచెం పల్లి పచ్చడి తీసి పక్కన పెట్టాను తాలింపు వేయకుండానే. అంటే నంచుకోవడానికి బాగుంటుంది కదా, అంటే ఉట్టివి తినలేరు కదా, కొంచెం ఇబ్బంది పడతారు. నార్మల్ పికిల్స్ ఏవైనా పెడదామంటే అందులో వెల్లుల్లి అవి కలిపేస్తారు కదండీ. సో, అందుకని మ్యాక్సిమం ఇలాంటి గుడులకు అవి వెళ్ళేటప్పుడు బయట ఫుడ్ తినకుండా ఉంటేనే చాలా మంచిదండి. ఎందుకంటే అన్నీ మిక్స్ చేసేస్తారు. అది మనం ఇంట్లోనైతే ఏవి జాగ్రత్తలు పాటిస్తూ మనం చేస్తాం కాబట్టి మ్యాక్సిమం టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు, పూజలు చేసినప్పుడు బయట తినకుండా ఉంటేనే మంచిది. అంటే వేరే ఊరది వెళ్తే మరి తప్పదులెండి. చూసారా ఎంత బా వచ్చిందో పొంగల్ అనేది మాత్రం. నాకు చాలా ఫేవరెట్ ఫుడ్ అండి పొంగల్. చాలా మంచిది కూడానండి. అమ్మాయిలు అంటే మన ఆడపిల్లలు ఉంటారు కదండీ, వాళ్ళకి పీరియడ్స్ టైంలోని ఇలాంటి ఫుడ్ పెడితే వాళ్ళకి చాలా మంచిగా ఉంటదండి. పెసరపప్పు అనేది చలవ చేస్తది కదా. సో, నేనైతే వేడి వేడి దాన్ని హాట్ ప్యాక్‌లో పెట్టేశాను. తర్వాత ఇంకో పక్క ఏంటంటే దద్దోజనం పెట్టేశాను. ఇంకో పక్కేమో పల్లి పచ్చడి పెట్టేశాను. ఆయనకి బాక్స్ అంతా రెడీ చేసేసాననమాట. ఈలోపు ఏంటంటే కొంచెం సబ్జా వాటర్ కూడా పెట్టానండి. అంటే మనకి కొంచెం వేడి చేస్తదేమో బాడీకని. నేనేం చేస్తానంటే సబ్జానివి బాటిల్‌లోని సోక్ చేసి ఉంచేసి అందులోనే పటిక పంచదార వేసేస్తాను. ఆ తర్వాత చిన్న బాక్స్‌లో నిమ్మకాయ పెట్టేస్తాను. తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్క్వీజ్ చేసుకొని తాగేస్తారనమాట. సో, లంచ్ అయితే ప్రిపేర్ చేసేసానండి. ఎంత ఫాస్ట్‌గా చేశానో తెలుసా? చాలా చాలా ఫాస్ట్‌గా చేసేసాను. ఆ ఫాస్ట్‌గా చేస్తూనే ట్రైపాడ్ పడేసాననమాట. చూసారా సబ్జా రెడీ చేసేసాను. మార్నింగే సోక్ చేసేసానండి. ఈ నిమ్మకాయ అన్నది చిన్న బాక్స్‌లోని కట్ చేసి పెట్టేస్తాననమాట. ఎందుకంటే మనం ముందే పిండేసాం అనుకోండి చేదైపోతది కదా. సో, ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వ్లాగ్‌తో మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. మరో మంచి వ్లాగ్‌తో మీ ముందుంటాను. మీ ఫ్రెండ్